ఏపీలో ఎక్కడ వ్యక్తులు చనిపోయినా వైసీపీ వారే రాబంతులా వస్తున్నారని ఘాటు విమర్శలు చేశారు టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి. వైసీపీ హయాంలో రాష్ట్రంలో విధ్వంసం సృష్టించారని, గతంలో గుడికి వెళ్లాలన్నా హౌస్ అరెస్టులు చేశారని గుర్తు చేశారు. పోలీసులను అడ్డు పెట్టుకుని అనేక అరాచకాలకు పాల్పడారని నిప్పులు చెరిగారు. గతంలో పోలీసులను, ఇప్పుడు పోలీసులను చూస్తే బాధేస్తుందన్నారు. దేశంలో రాబందులు లేరు, వైసీపీ వారే రాబంతులా తయారయ్యారన్నారు. మంది రాబందులు చూసినట్టు వల్చారంటారు. మా చిన్నప్పుడు ఎక్కడ ఏదైనా చనిపోయినా ఇమీడియట్ వాలేటివి ఎక్కడి నుంచి వచ్చాడు మాకే తెలియదు. అలా అయిపోయింది వీళ్ళ పరిస్థితి. బోటు ప్రమాదం 39 మంది చనిపోతే ఆయన కనీసం ఆ రోజు అక్కడికి పోయినాడా? ఎందుకు పోలే? ఇప్పుడు ఇదంతా రాజకీయం చేయాలి. ఎందుకంటే ఫేడ్ అవుట్ అయినారు. దాన్ని ఏదో మళ్ళీ రీగెయిన్ చేసుకునే దానికి అంత సేవ రాజకీయమే. మళ్ళీ ఏమైంది? ఈ ప్రాజెక్ట్ ఎందుకు పోయిన ఘటనలో 33 మంది పోయినారు. ఎందుకు పోయినారు? అది తప్పిదం వైఎస్ఆర్ పార్టీదే. వైసీపీ హయాంలోనే బోటు ప్రమాదం, అన్నమయ్య ప్రాజెక్టు ఘటనలు జరిగాయన్నారు. తిరుపతిలో ఘటన జరిగితే వైసీపీ నాయకులు ఓవర్ యాక్షన్ చేస్తున్నారని మండిపడ్డారు. జగన్, రోజాలు ఫోరెన్సిక్ రిపోర్టును ఏ మోహం పెట్టుకుని అడుగుతున్నారని ప్రశ్నించారు. రోజాకు రాజకీయ భిక్ష పెట్టిందే సీఎం చంద్రబాబుని, ఇప్పుడు ఆయనపై విమర్శలు చేయడమేంటి అని ఫైర్ అయ్యారు. రోజా టోకెన్ల జీవితాన్ని గుర్తు తెచ్చుకోవాలని, నోరు అదుపులో ఉంచుకోవాలని హెచ్చరించారు. 10 ఏళ్ళలో యాక్సిడెంట్ అయింది. 2 డ్రైవర్లు చచ్చిపోతే ఆయన రోజమ్మ ఈయన పోయి ఏమడుగుతున్నాడో తెలుసా? ఆయన ఫోరెన్సిక్ రిపోర్ట్ ఇవ్వాలంట. ఫోరెన్సిక్ రిపోర్ట్ అసలు మీకు తెలుసో తెలియదో, ఒకప్పుడు ఫోరెన్సిక్ ఇక్కడ లేదు, తిరుపతిలోనే ఉండే. మొత్తం రాయలసీమ తిరుపతిలో ఉండే. అది పోయేదానికి గంటలు పడుతుంది, టెస్ట్ చేసేదానికి 10 రోజులు పడుతుంది. ఈయన తగ్గు వేసుకుంటాడు, కలెక్టర్ని తిడతాడు, ఎస్పీని తిడతాడు. అంతా విజువలైజ్ ఉంది. చూపిస్తాను నీకు, విజువల్లో చూపిస్తాను. నీకు భాష రాదు, ఏమీ తెలియదు, అందరి మీద నిందలేసేది ఒకటి తెలుసు. నువ్వు ఫేడ్ అవుట్ అవుతావు.